అప్పుడప్పుడే తెల్లవారి వెలుతురు పల్లెటూరిని తాకుతోంది. గోదావరి గాలి చల్లగా వీస్తోంది. రామాపురం గ్రామంలో నరసయ్య గారి ఇల్లు అంటే తెలియని వారు ఉండరు. అది ఒక పెద్ద పెంకుటిల్లు. నరసయ్య గారి కుటుంబం ఊరికంతటికీ ఆదర్శం. నరసయ్య, పార్వతమ్మ దంపతులకు 2 కొడుకులు. పెద్దవాడు రామన్న, కోడలు సీతాలు. చిన్నవాడు సోమన్న, కోడలు లక్ష్మి. ఉదయం వంటింట్లో పొగ కమ్ముకొని ఉంది. సీతాలు కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటూ గొట్టంతో పొయ్యిని ఊదుతోంది. లక్ష్మి పక్కనే పీట మీద కూర్చుని కూరగాయలు కోస్తోంది. అబ్బా, ఈ కట్టెలు తగలడం లేదు, నా ప్రాణం పోతోంది. ఏమే లక్ష్మి, ఇంకా ఆ బెండకాయలు కోస్తూనే ఉన్నావా? ఇక్కడ ఎసురు కాగిపోతోంది. బియ్యం కడిగావా లేదా? అక్కా, కంగారు పడకు, బియ్యం ఎప్పుడూ కడిగి పెట్టాను. ఈ బెండకాయలు లేతగా ఉన్నాయి. పురుగు ఉందేమో చూసి కోస్తున్నాను. నువ్వు తాలింపు గింజలు తీసుకో. నువ్వు రాణిగారిలా కూర్చొని ముక్కలు కోస్తావు, నేనేమో ఇక్కడ పొగలో ఏడవాలి. రేపటి నుంచి నువ్వు పొయ్యి దగ్గర కూర్చో, నేను కూరగాయలు కోస్తాను. అయ్యో అక్క, నీకు వంట రుచిగా వండడం వచ్చు. నా చేతి వంట మామయ్య గారికి అంతగా నచ్చదు కదా, అందుకే నువ్వు వండుతావని. ఆపులెన్ని నాటకాలు, పనులన్నీ నా నెత్తన వేసి మంచి పేరు నువ్వు కొట్టేద్దామనేగా. అంతలో పెరట్లో నుంచి పార్వతమ్మ గొంతు వినిపించింది. ఏమే కోడళ్ళా, ఇంకా వంట అవ్వలేదా? మీ మామయ్య గారు పొలానికి వెళ్లే వేళైంది. మాటలు తగ్గించి చేతులు కదపండి. మా అత్తగారికి అరుపులే కాని సాయం చేయడం తెలీదు. ఇక్కడ నడుము విరిగిపోతుంటే. అక్కా, మెల్లిగా, అత్తయ్య వింటారు. ఇదిగో ముక్కలు కోసేశాను, నువ్వు తాలింపువే. ఇవ్విటు, ఈ ఇంట్లో చాకిరి అంతా నాకే రాసి పెట్టింది. ఇంటి బయట అరుగుమీద నరసయ్య తన 2 కొడుకులతో మాట్లాడుతున్నాడు. రామన్న, సోమన్న తండ్రి మాటలను శ్రద్ధగా వింటున్నారు. అప్పుడే పక్కింటి వెంకయ్య అక్కడికి వచ్చాడు. నమస్కారం నరసయ్య గారు. పొద్దున్నే కొడుకులతో దర్బారు పెట్టారు. మీ ఇల్లు చూస్తుంటే కన్ను కుట్టేలా ఉందయ్యా. 2 కొడుకులు రామలక్ష్మణుల్లా ఎప్పుడూ కలిసే ఉంటారు. ఈ కలికాలంలో ఇలాంటి కుటుంబం అరుదు. నా పెంపకం అలాంటిది వెంకయ్య. నా కొడుకులు 2 నా 2 కళ్ళు. పెద్దవాడు రామన్న పట్నం వెళ్ళి వ్యాపారం చూసుకుంటాడు. చిన్నవాడు సోమన్న పొలం పనులు చూసుకుంటాడు. ఎవరి బాధ్యత వారిది. అది సరేనండి, కానీ ఒక చిన్న మాట తప్పుగా అనుకోకండి. రామన్న గారేమో పట్నంలో ఫ్యాను గాలి కింద కూర్చుని వ్యాపారం చేస్తారు. పాపం సోమన్నేమో మండుటెండలో బురదలో దిగి కష్టపడేయాలి. కష్టం వేరువేరుగా ఉన్నా సంపాదన మాత్రం ఒకే గాడిదలో పడుతోంది కదా. ఏంటి వెంకన్న బాబాయ్, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య పట్నంలో బరువులు మోసి సరుకులు అమ్మి కష్టపడడం లేదా? అన్నయ్య తెచ్చే డబ్బుతోనే కదా పొలానికి పెట్టుబడి పెడుతున్నాం. మా మధ్య చిచ్చు పెట్టకు. వెంకయ్య గారు, మా తమ్ముడి కష్టం నాకు తెలుసు, నా కష్టం వాడికి తెలుసు. మీరు మీ దారిన వెళ్ళండి. ఒరే వెంకయ్య, నీ బుద్ధి ఎప్పుడూ వంకర బుద్ధే. మా ఇంటి వైపు ఆ కన్నయ్యకు పో అవతలకి. అయ్యో, నీ మంచి కోరి చెప్తే నా మీదే కోప్పడతారేంటి? కాలం మారింది నరసయ్య గారు. రేపు వాటాలు వచ్చినప్పుడు తెలుస్తుందిలే. వస్తాను అని వెళ్తూ వెళ్తూ కూడా విషం చిమ్మి వెళ్ళాడు. మధ్యాహ్నం వేళ ఊరి చివర చెరువుగట్టు దగ్గర సీతాలు బట్టల మూటతో అక్కడికి వెళ్ళింది. అప్పటికే అక్కడ పక్కింటి సుబ్బమ్మ బట్టలు ఉతుకుతోంది. సుబ్బమ్మకు నరసయ్య కుటుంబమంటే లోలోపల అసూయ. ఏమే సీతాలు, బట్టలన్నీ నువ్వే ఉతుకుతున్నావా? ఆ లక్ష్మి ఏది? మహారాణిలా ఇంట్లో పడుకుందా? దానికి ఒంట్లో నలతగా ఉందక్క, అందుకే రాలేదు. అవునే అవును, దానికి పనులొస్తే నలతలు వస్తాయి, తినేటప్పుడు రావు. నువ్వు అమాయకురాలివి సీతాలు. మీ తోటి కోడలు చూడు ఎంత తెలివైందో. నీ చేత చాకరీ చేయించుకొని అత్తగారి దగ్గర మంచి పేరు కొట్టేస్తుంది. అలా ఎందుకంటావక్క? అది కూడా పాపం పని చేస్తుందిగా. నీ మొహమే నీ మొహం. వీను, మీ ఆయన రామన్న పట్నం వెళ్లి గొడ్డులా కష్టపడి డబ్బులు తెస్తున్నాడు. ఆ ఆస్తి అంతా ఆ చిన్నోడు సోమన్న, వాడి పెళ్ళాం కూర్చొని అనుభవిస్తున్నారు. రేపు వాళ్ళకి పిల్లలు పుడితే మీ ఆస్తిలో సగం వాళ్ళకి వెళ్ళిపోతుంది. నీకేం మిగులుతుంది? ఆఖరికి ఈ బండ చాకరీ తప్ప. నిజమే అక్క, మొన్న పండక్కి కూడా లక్ష్మికి కొత్త చీర కొన్నారు. నాకు పాత చీరనే సర్దుకోమన్నారు. అదే మరి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. మీ వాటా మీరు అడిగి పక్కనే వేరే కాపురం పెట్టుకోండి. అప్పుడు నువ్వు ఇంటికి యజమానురాలు అవుతావు. లేకపోతే ఆ ఉమ్మడి కుటుంబంలో నువ్వు ఎప్పటికీ పని మనిషివే. సీతాలు మనసులో అనుమానం బలపడింది.
సుబ్బమ్మ మాటలు ఆమె మెదడుని తొలిచివేయడం మొదలుపెట్టాయి. ఆ రాత్రి రామన్న పట్నం నుంచి రాగానే భోజనం దగ్గర సీతాలు ముఖం మార్చుకుని కూర్చుని ఉంది. ఏంటి సీతాలు అలా అన్నావు? ఈరోజు సంతలో మంచి ధర పలికింది. నీకు ఇష్టమని మల్లెపూలు జిలేబీలు తెచ్చాను, తీసుకో. నాకు మీ పూలు వద్దు, జిలేబీ వద్దు. నా బతుకు ఆ బూడిదలో పోసిన పన్నీరులా ఉంది. ఊరంతా నన్ను చూసి నవ్వుకుంటున్నారు. ఏమైంది నీకు? ఎవరు నవ్వారు? ఎవరైనా ఏమైనా అన్నారా? అంటారు. ఎందుకనరు? మీరు పట్నంలో కష్టపడి సంపాదిస్తుంటే ఇక్కడ మీ తమ్ముడు వాడి పెళ్ళం కాలు మీద కాలు వేసుకుని దర్జాగా తింటున్నారు. ఇంటి చాకరీ అంతా నేనే చెయ్యాలి, పెత్తన మాత్రం వాళ్లది. నాకు ఈ ఉమ్మడి కాపురం వద్దు. సీతాలు, ఏం మాట్లాడుతున్నావు? లక్ష్మి కూడా కష్టపడుతుంది కదా. సోమన్న పొలంలో రోజంతా ఉంటాడు. నాకు అనవసరం. రేపు పొద్దున్నే పంచాయతీ పెట్టండి. మన వాటా మనకు కావాలి. మనం పక్కనే వేరే ఇల్లు కట్టుకుని ఉందాం. లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నోర్ముయ్. నా తమ్ముడిని నాన్నని వదిలేసి నేను వేరుగా వెళ్లే ప్రసక్తే లేదు. పిచ్చి మాటలు మాట్లాడుకు. అయితే మీరు మీ తమ్ముడితోనే ఉండండి. రేపే మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేను ఈ ఇంట్లో ఉండను. మరుసటి రోజు ఉదయం సీతాలు రచ్చకెక్కింది. ఏడుస్తూ గోల చేయసాగింది. నరసయ్య, పార్వతమ్మలు ఎంత చెప్పినా వినలేదు. సోమన్న, లక్ష్మి కాళ్లా వేళ్లా పడినా సీతాలు కరగలేదు. సీతాలు, ఈ ఇల్లు మొక్కలు చేయకమ్మా. కలిసి ఉంటేనే బలం. ఆ నీతులు నాకు వద్దు మామయ్య గారు. నాకు నా వాటా కావాలి. మనం వేరు పడాల్సిందే. నాన్నగారు, తప్పడం లేదు. దాని మొండితనం మీకు తెలుసు కదా. పంపకాలు చేద్దాం. సరేరా, మీ కర్మ. ఎలాగూ మన ఇంటిని ఆనుకునే పక్కన మన పాత చిన్న ఇల్లు ఖాళీగా ఉంది కదా. సీతాలు కోరుకున్నట్టుగానే పంపకాలు చేద్దాం. మీరు ఇక నుంచి ఆ పక్క చిన్న ఇంట్లో ఉంటారు. సోమన్న, లక్ష్మి మేము ఈ పెద్ద ఇంట్లోనే ఉంటాం. అన్నయ్య, నువ్వు లేని ఇల్లు నాకు శ్మశానం అన్నయ్య. ఏడవకురా సోమన్న, పక్కనే ఆనుకుని ఉంటాను కదా. నరసయ్య ఆదేశం ప్రకారం సీతాలు, రామన్న పక్కన ఉన్న చిన్న ఇంట్లోకి సామాన్లతో సహా మారారు. 2 ఇళ్లలో 2 పొయ్యిలు వెలుగుతున్నాయి. సీతాలు చిన్న ఇంట్లో తన స్వేచ్ఛను చూసి మురిసిపోయింది. అమ్మయ్య, ఎవరి గొడవ లేదు, నా ఇల్లు నాకుంది అనుకుంది. కాని ఆ సంతోషం 2 రోజులు కూడా నిలవలేదు. ఒంటరిగా అన్ని పనులు చేసుకోవడం ఎంత కష్టమో సీతాలకు మెల్లగా తెలిసి రాసాగింది. ఉదయం సీతాలు బావిలో నుంచి నీళ్లు తోడుతోంది. అమ్మో, నడుము విరిగిపోతోంది. పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చాలి, అంట్లు తోమాలి, వంట చేయాలి, బట్టలు ఉతకాలి. ఒక్కదాన్ని ఎన్ని పనులన్నీ చెయ్యను. ఛీ, నా బతుకు. అదే లక్ష్మి ఉంటే పనుల్లో తోడు ఉండేది. ఇప్పుడు అన్నీ నా నెత్తిమీదే. కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. సీతాలు ఉన్న చిన్న ఇంట్లో వంట చేస్తోంది. కూరలో ఉప్పు వేయబోతే డబ్బా ఖాళీగా ఉంది. అరెరే, ఉప్పు అయిపోయిందే. ఇప్పుడు అంగడికి వెళ్లాలంటే చాలా దూరం. పక్కనే పెద్ద ఇంట్లో లక్ష్మి ఉంది. అడుగుదామా? చిచి, మొన్ననే గొడవపడి విడిపోయాం. ఇప్పుడు అడిగితే నవ్వుతుంది. పక్కింటి సుబ్బమ్మని అడుగుదాం. సీతాలు సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది. అక్క, కాస్త ఉప్పు ఉంటే ఇవ్వవా? అయ్యో సీతాలు, ఇప్పుడే అయిపోయిందే. అయినా నీకెందుకు ఆ కష్టం? పక్కనే మీ లక్ష్మి ఉందిగా, వెళ్ళి అడుగు. దాని ముఖం నేను చూడను. సీతాలు ఇంటికి వచ్చి ఉప్పు లేకుండానే కూర వండుతుంది. రామన్న పొలం నుంచి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. సీతాలు, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. ఇంకా వంట అవ్వలేదు. నా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. ఒక్కదాన్నే చస్తున్నాను. ఇక్కడ మీరేమో వచ్చి కూర్చున్నారు. నువ్వు కోరుకున్న కాపురమే కదా, అనుభవించు అని విసురుగా వెళ్ళిపోతాడు. సీతాలు కళ్ళలో నీళ్లు తిరిగాయి. పక్కనే పెద్ద ఇంట్లో లక్ష్మి, పార్వతమ్మ కలిసి పనులు చేసుకుంటూ నవ్వుకోవడం వినిపిస్తోంది. అది విని సీతాలకు మరింత ఏడుపొచ్చింది. మరుసటి రోజు ఉదయం సోమన్న ఆవు పాలు పితకడానికి వెళ్ళాడు. కాని ఆ ఆవు సీతాలు పితికితేనే పాలిస్తుంది. సోమన్నను చూడగానే అది కొమ్ములను ఊపసాగింది. అమ్మో, ఇది నన్ను పుడిచేలా ఉంది. లక్ష్మి, నువ్వురా. నాకు భయమండి. అక్క అయితేనే అది ఊరుకుంటుంది. అక్కను పిలవండి. ఇప్పుడు వదిన్ని ఎలా పిలుస్తాం? పక్క ఇంట్లో ఉంది కదా. సీతాలకు ఆవు అరుపులు వినిపిస్తున్నాయి. ఆమెకు వెళ్లాలని ఉంది కాని అహం అడ్డొచ్చింది. ఇలా చిన్న చిన్న విషయాలకు పక్కపక్క ఇళ్లలో ఉన్నా కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. 2 నెలలు గడిచాయి. భయంకరమైన వర్షాకాలం మొదలైంది. ఆ రోజు రామన్న పనిమీద పట్నం వెళ్ళాడు. కాని సాయంత్రానికి భారీ వర్షం మొదలైంది. వాగులు పొంగి బస్సులు ఆగిపోయాయి. రామన్న పట్నంలోనే ఇరుక్కుపోయాడు.
ఇక్కడ చిన్న ఇంట్లో సీతాలు ఒక్కర్తే ఉంది. బయట చిమ్మ చీకటి, ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి. అయ్యో, ఆయన ఇంకా రాలేదు. ఈ వర్షంలో ఎలా వస్తారు? ఈ ఇంట్లో నేనొక్కదాన్నే ఎలా ఉండాలి? ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయే, అమ్మో అని భయపడుతుంది. పక్కనే పెద్ద ఇంట్లో ఉన్న లక్ష్మికి సీతాలు విషయం గుర్తొచ్చింది. వానలో తడుచుకుంటూ కంచె దగ్గరికి వచ్చింది. లక్ష్మి గట్టిగా, అక్కా, ఓ అక్కా, బావగారు రాలేదట కదా, వాగు పొంగిందట, నువ్వు ఒక్కదానివే భయపడతావు. ఈ రాత్రికి మా ఇంటికి రా అక్కా, బావగారు వచ్చాక వెళ్దూగాని. సీతాలకు భయం ఉన్న పౌరుషం అడ్డొచ్చింది. వద్దులే లక్ష్మి, నేను రాను. నా ఇల్లు నాకుందిగా, మీరంతా అక్కడే ఉన్నారు. నేను వస్తే బాగోదు. ఆయన ఉదయాన్నే వచ్చేస్తారులే. అక్క, పంతాలు వద్దు, బయట వాతావరణం బాగోలేదు. రా అక్క, చెప్పాను కదా రానని, నువ్వు వెళ్ళు. ఆ రాత్రంతా సీతాలు కంటి మీద కునుకు లేకుండా ప్రతి మెరుపుకి ఉలిక్కి పడుతూ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఆ భయం ఆమె ఒంట్లో వణుకు పుట్టించింది. తెల్లవారింది. వర్షం తగ్గింది కాని సీతాలు తలుపు తీయలేదు. ఆ రాత్రి పడిన భయానికి సీతాలకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఒంటిమీద స్పృహ లేకుండా మంచం మీద పడి ఉంది. పక్క ఇంటి నుండి లక్ష్మి, పార్వతమ్మ గమనించారు. లక్ష్మి, పొద్దెక్కిన సీతాలు ఇంకా బయటకు రాలేదేంటి? రాత్రి భయపడిందేమో చూడు. లక్ష్మి కంచె దాటి వచ్చి కిటికీలో నుంచి చూసింది. సీతాలు మూలుగుతూ పడుకుని ఉంది. అత్తయ్య, అక్క లేవడం లేదు, ఒంట్లో బాగోలేనట్టుంది, త్వరగా రండి. పార్వతమ్మ, లక్ష్మి హడావిడిగా సీతాలు ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లారు. సీతాలు ఒళ్ళు కాలిపోతోంది, జ్వరంతో వణుకుతోంది. అయ్యో బిడ్డ, ఎంత జ్వరం తగిలిందే, రాత్రంతా భయపడి చచ్చినట్టుంది. అక్కా, అక్కా అని పిలిచినా సీతాలు పలకలేదు. వెంటనే లక్ష్మి వేడివేడి నీళ్లు తెచ్చి సీతాలు నుదుటి మీద తడిగుడ్డ వేసింది. పార్వతమ్మ వేడివేడి గంజి కాచి తెచ్చింది. లక్ష్మి కొంచెం కొంచెంగా సీతాలకు గంజిని తాగించారు. కొద్దిసేపటికి సీతాలు కళ్ళు తెరిచింది. తన పక్కన లక్ష్మి, అత్తయ్య ఉండడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. లక్ష్మి, అత్తయ్య, మీరా? నేను మిమ్మల్ని వెళ్ళగొట్టినా నాకు కష్టం వచ్చేసరికి మళ్ళీ మీరే వచ్చారా? అక్క, మనం వేరు ఇళ్లలో ఉన్నా నీకు కష్టం వస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? పిచ్చిదానా, ఒంటరిగా ఉంటే భయమే మిగులుతుంది. చూసావా, ఆ భయమే నిన్ను జ్వరం పాలు చేసింది. అప్పుడే రామన్న నడుచుకుంటూ కంగారుగా వచ్చాడు. సీతాలు, సీతాలు! లోపల దృశ్యం చూసి రామన్న ఆగిపోయాడు. లక్ష్మి సీతాలకు మందు ఇస్తోంది. సీతాలు రామన్నను చూసి, ఏమండి, ఇక ఈ వేరు కాపురం వద్దు. ఆ ఒక్క రాత్రి భయం నాకు నరకం చూపించింది. తోడులేని జీవితం దండగా అని తెలిసొచ్చింది. మనమంతా కలిసే ఉందాం. ఈ కంచెలు పీకేయండి. నిజంగానా సీతాలు? అవునండి, కలిసి ఉంటేనే కలదు సుఖం. రామన్న, సోమన్న కలిసి ఆ వెదురు కంచెను పీకి పారేశారు. ఆ రాత్రి నరసయ్యగారి ఇల్లు మళ్లీ నిండుగా మారింది. అందరూ కలిసి వరండాలో కూర్చుని భోజనం చేస్తున్నారు. చూశావా సీతాలు, ఆస్తి పంచుకుంటే తరుగుతుంది, కాని ప్రేమ పంచుకుంటే పెరుగుతుంది. కష్టమో సుఖమో నలుగురు కలిసుంటేనే ధైర్యం. అవును మామయ్య గారు, ఇక ఎప్పటికీ విడిపోము. మరుసటి రోజు సుబ్బమ్మ ఏమీ తెలియనట్లు వాకిట్లోకి వచ్చి, ఏమే సీతాలు, ఏంటే ఆ కంచె పడిపోయింది? గాలికి పడిపోయిందా? సీతాలు కోపంగా, గాలికి కాదు సుబ్బమ్మ, నా బుద్ధికి పడిపోయింది. నా ఇంటిని ముక్కలు చేసి నువ్వు చలి కాచుకుందామనుకున్నావా? నా మరిది, నా తోటి కోడలు, నా అత్తమామలు, మాది ఒక్కటే ఇల్లు. ఇంకొకసారి మా ఇంటి గడప తొక్కావంటే మర్యాద దక్కదు. నడు బయటికి అనగానే సుబ్బమ్మ సిగ్గుతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆ ఇంట్లో కోడళ్ల మధ్య గొడవలు లేవు. పనులు పంచుకున్నారు, ప్రేమలు పెంచుకున్నారు. రామాపురం గ్రామంలో మళ్లీ అది ఆదర్శ కుటుంబంగా నిలిచింది. గోదావరి జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు నారాయణపురం. ఆ పల్లెటూరులో రాఘవ అనే వ్యక్తి తన తల్లి అంజమ్మ, తండ్రి వెంకట్రావుతో నివసించేవాడు. రాఘవకు చిన్న వయసులోనే తన మేనమామ కూతురు సీతతో పెళ్ళైంది. పేదరికం వారి జీవితాన్ని చీకటిమయం చేసింది. ఒకరోజు రాఘవ తన గుడిసె బయట కూర్చుని తీవ్రమైన బాధతో తనలో తాను, అమ్మా, నాన్న, మన పరిస్థితి చూస్తుంటే నా ఆత్మ క్షోభిస్తోంది. నాకు సీతకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కనీసం ఆమెకు ఓ చీర కొనివ్వాలన్నా నా దగ్గర డబ్బు లేదు.
అని ఆలోచనలో పడతాడు. అప్పుడే తండ్రి రాఘవ దగ్గరికి వస్తాడు. నాయనా రాఘవా, ఈ ఊర్లో కూలి పనులు దొరకట్లేదు. నీ కష్టం చూసి నా గుండె తరుక్కుపోతుంది. నువ్వు పట్నం వెళ్ళవయ్యా. నీ కష్టానికి తగిన ప్రతిఫలం అక్కడైనా దొరుకుతుంది. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను నాన్న. ఇక ఈ ఊళ్ళో ఉండలేను. ఈ రోజు నుంచే నేను పట్నానికి పయనమవుతాను. ఎంత కష్టం వచ్చినా డబ్బులు సంపాదించే తిరిగి వస్తాను. మీరు ధైర్యంగా ఉండాలి నాన్న. వద్దండి, నన్ను వదిలి మీరు వెళ్ళొద్దు. మీరు లేకుండా నేను ఉండలేను. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుందాం. నాకు డబ్బేం వద్దు. నాకు కావాల్సింది మీరే. అదేం మాట సీత, నువ్వు నా కోసం, మన భవిష్యత్తు కోసం ధైర్యంగా ఉండాలి. నేను ఖచ్చితంగా ధనవంతుడినై వస్తాను. అప్పుడు నువ్వు అడిగినవన్నీ కొనిస్తాను. నన్ను నమ్ము సీత. సరేనండి, కాని మీరు తొందరగా వచ్చేయాలి. మీరు క్షేమంగా ఉన్నారు అనే ఆలోచన నాకు చాలు. రాఘవ తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, నేను తిరిగి వచ్చే వరకు సీతను మీరు మీ బిడ్డలా చూసుకోవాలి. మీరు ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళి వస్తాను. రాఘవ కన్నీళ్లను ఆపుకుని తల్లిదండ్రులకు నమస్కారం చేసి పనికోసం నగరానికి పయనమయ్యాడు. పట్టణం చేరుకున్న రాఘవకు అక్కడ ధర్మతేజ అనే పెద్ద ధనవంతుడు, వ్యాపారవేత్త దగ్గర పని దొరుకుతుంది. ధర్మతేజ మంచివాడే అయినా డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఏమయ్యా, నువ్వు బాగా కష్టపడేవాళ్లా ఉన్నావు. నా దగ్గర పనికి చేరితే కష్టానికి తగ్గ జీతం ఇస్తాను. నీకు ఏం పని చేయాలని ఉంది? నువ్వు ఏం పని చేయగలవు రాఘవా? అయ్యా, నేను పల్లెటూరు వాడిని. నాకు ఏ పనైనా అప్పగించండి, కష్టపడి చేస్తాను. నా భార్య, తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తున్నారు. నాకు జీతం ముఖ్యం. సరే, నువ్వు ఈ రోజు నుంచే పనిలో చేరవచ్చు. కానీ జీతం గురించి అడగకు. నీ జీతం మొత్తం కూడబెట్టి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకేసారి ఇస్తాను. అప్పటిదాకా నీకు ఉండటానికి గది, రోజుకి 3 పూటల భోజనం నా బాధ్యత. సరేనయ్యా. రాఘవ పగలు రాత్రి కష్టపడి ధర్మతేజ దగ్గర పనిచేశాడు. 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిపోయాయి. రాఘవ తనలో తాను, నా జీవితంలో 20 ఏళ్లు గడిచిపోయాయి. మా అమ్మా నాన్నలకు ఇప్పుడు ఎంత వయసు ఉంటుందో, సీత ఎలా ఉందో, నా కష్టం విలువ తీసుకోకుండా ఇక నేను వెళ్ళలేను. రాఘవ తన జీతం తీసుకోవడానికి ధర్మతేజ దగ్గరకు వెళ్ళాడు. అయ్యగారు, నమస్కారం. నా ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాలు అయింది. ఇంక నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. దయచేసి నాకు నా జీతం ఇవ్వండి. రాఘవా, 20 ఏళ్ళు అయిందా? అయినా నీకేం వస్తాయిరా? నీకు భోజనం, ఉండటానికి గది ఇచ్చాను కదా. ఆ లెక్కలన్నీ పోను నీకు కేవలం 10 వరహాలు మాత్రమే వస్తాయి. అయ్యా, మీరు నన్ను మోసం చేస్తున్నారా? నా శ్రమను, నా కుటుంబాన్ని మీరు 10 వరహాలకు అమ్ముతారా? నా కష్టం మీకే తెలుసయ్యా. నా జీతం మొత్తం ఇవ్వండి. మోసం ఏం లేదు నాయనా. నువ్వు కష్టపడినా నీకు తెలివిలేదు. నువ్వు నిజంగా కోరుకుంటే ఈ 10 వరహాలు తీసుకెళ్ళవచ్చు. ఈ జీతం వద్దు. కాకపోతే నీకు జీతం కన్నా విలువైన 3 సలహాలు ఇస్తాను. అవే నీ జీవితాన్ని మారుస్తాయి. నువ్వు దేన్ని తీసుకుంటావు? డబ్బునా, జ్ఞానాన్నా? రాఘవ ఆలోచిస్తూ తనలో తాను, ఈ 10 వరహాలు నా చేతిలో మట్టిలా కరిగిపోతాయి. కానీ ఆ సలహాలు నా జీవితాన్ని మారుస్తాయా? ఈ ధర్మతేజ అనే మనిషి చెడ్డవాడు కాదు. డబ్బు పోయినా పర్వాలేదు. ఆ సలహాలనే తీసుకుంటే నేను నా జీవితాన్ని మార్చుకోవచ్చు. రాఘవ నిర్ణయించుకొని, అయ్యా, నా కష్టార్జితం కన్నా మీ సలహాలే నాకు ముఖ్యం. దయచేసి నాకు ఆ 3 సలహాలు ఇవ్వండి. అవే నా జీవితాన్ని మారుస్తాయని ఆశిస్తున్నాను. ధర్మతేజ నవ్వి జ్ఞానాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు. సరే రాఘవా, ఇది నా మొదటి సలహా. నీకు సంబంధం లేని విషయాల గురించి ఆరాలు తీయకు. 2వ సలహా, మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు. ఇక 3వ సలహా, రాత్రి సమయంలో తీసుకున్న నిర్ణయాలను కాని, కోపం గాని తెల్లవారి వరకు అణుచుకో. సరేనయ్యా, ఈ సలహాలు నేను నా జీవితంలో గుర్తుంచుకుంటాను. ఇంక సెలవు తీసుకుంటాను. ధర్మతేజ నవ్వి రాఘవకు దారి ఖర్చులకు కొంచెం ఆహారం, ఒక పాత గుర్రాన్ని ఇచ్చి పంపాడు. రాఘవ కొంత దూరం ప్రయాణించాక ఒక దట్టమైన అడవిలో నుంచి వెళ్తున్నాడు. అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక చెట్టు చుట్టూ వాటిమీద బంగారు కాసుల మూటలు ఉన్నాయి. ఒక నల్లని ఆజానుబాహువు ఆ బంగారు కాసులను చెట్టు కొమ్మలకు ఆకులాగా అమర్చుతున్నాడు. అది చూసి రాఘవ ఎందుకు ఇలా అర్థం లేని పని చేస్తున్నావు అని అడుగుదాం అనుకున్నాడు. కాని అంతలోని
తన యజమాని ఇచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది. నీకు సంబంధించిన విషయాలను గురించి ఆరా తీయకు, ఆ మాట జ్ఞాపకం రాగానే ఆ రాఘవ నోరు మెదపక తన దారిన తాను బయలుదేరాడు. రాఘవ బయలుదేరగానే ఆజానుబాహువు ఏయ్ ఇలా రా. ఏం కావాలి? వర్తకుడు తీవ్రంగా రాఘవ కళ్ళలోకి చూస్తూ, నాయనా, నువ్వు నా బంగారు సంచులను చూశావు కదా. నేను 200 ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను. ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేను ఎందుకు ఇలా చేస్తున్నానని అడిగినవాడే. అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళినవాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని, అడిగినవాడి తల నరికేద్దామని శపథం పట్టాను. ఇటుగా వచ్చిన ప్రతివాడి తల నరికాను. అదిగో తలల గుట్ట చూడు. ఇంతకాలానికి నువ్వు ఒక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిన వెళ్ళావు. నీ నిజాయితీకి మెచ్చాను. నువ్వు నా పరీక్షలో గెలిచావు. నీకు నా తరపున ఈ బంగారు సంచి ఇస్తున్నాను. నువ్వు దీన్ని పట్టుకుని బాగుపడు. రాఘవ తనలో తాను 20 ఏళ్లు పడిన శ్రమకు 20,000 రెట్లు ఫలితం దక్కింది. నా యజమాని మొదటి సలహా నాకు బంగారాన్ని, ప్రాణాన్ని కాపాడింది అని అనుకుని రాఘవ సంతోషంతో చేతులు జోడించి, అయ్యా, ఈ బంగారు సంచి నా కష్టానికి తగిన ప్రతిఫలం. తమ్ముళ్ళు, మీ ప్రయాణం ఎంతదాకా? రేవుకు పోతున్నాం. అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాము. ఈ దారిన వెళితే కళ్ళు దుకాణం ఉన్నది. అక్కడ తాగి దాహం తీర్చుకుందాం రా. ఈ దారిలో పోతే చాలా దూరం అవుతుంది. మేము దాని గుండానే వెళ్తాం. నువ్వు కూడా మాతో పాటు రా. వాళ్ళు కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు. అలా వెళ్తుండగా వారికి ఒక అడ్డదారి తగిలింది. అప్పుడు రాఘవకు యజమాని చెప్పిన రెండో సలహా గుర్తుకు వచ్చింది. మధ్య మార్గంలో పెడదోవులు పట్టకు అని. యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావడం చేత రాఘవ రెండవ సలహాను కూడా పాటించదలిచాడు. రాఘవ మిగిలిన వాళ్లతో, నాకు అడ్డదారి గురించి భయంగా ఉంది. నేను రానులే, మీరు వెళ్ళండి. నువ్వు పిచ్చివాళ్లా ఉన్నావు. మేము తొందరగా వెళ్తాం. నువ్వు మెల్లిగా పో. నీకు భయమైతే ఈ దారిలోనే వెళ్ళు. సరే అయితే మేము వెళ్తాము. వర్తకులు అడ్డదారి గుండా తమ ప్రయాణం మొదలుపెట్టారు. రాఘవ మాత్రం యజమాని మాట జవదాటకుండా మామూలు దారిలోనే ప్రయాణించాడు. కొంత సమయం గడిచింది. వర్తకులు వెళ్లిన దారి నుంచి పెద్దగా కేకలు, ఏడుపులు వినిపించాయి. రాఘవ తనలో తాను, అయ్యో, ఆ అడ్డదారిలో ఏదో ప్రమాదం జరిగింది. నా యజమాని సలహా విని ఎంత మంచి పని చేశాను. రాఘవకు తన ఊరు చాలా దగ్గరగా ఉంది. అతను వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులను, భార్యను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అప్పటికి రాత్రి కావస్తోంది. రాఘవ తన ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. రాఘవ భార్య వచ్చి తలుపు తీసి తన భర్తను గుర్తించక, ఎవరు మీరు? ఏం కావాలి? అని అడిగింది. నేను ఒక వర్తకుడిని. ఈ రాత్రికి మీ ఇంట పడుకుని ఉదయాన్నే నా దారి నేను పోతాను. మా ఆయన ఊళ్ళో లేడు. నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను. అందుచేత ఇంట్లో పడుకునేందుకు వీల్లేదు. కావలిస్తే ఈ గొడ్లపాకలో చోటు చూసుకుని పడుకోవచ్చు. భోజనం కావాలా? అన్నది. రాఘవ కావాలన్నాడు. అతడికి అతని భార్య పేద తిండి పెట్టింది. తన భార్య శీలం చూసి రాఘవ చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపడదామనుకున్నాడు. అతను గొడ్లపాకలో గడ్డిపరుచుకుని పడుకున్నాడు. కాని నిద్ర రాలేదు. అతని కళ్ళు ఇంటిమీదనే ఉన్నాయి. కొంచెం పొద్దుపోయాక మసక సీకట్లో ఎవడో మనిషి రావడం, స్వతంత్రంగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టడం రాజన్న కంటపడింది. తన భార్య మీద కలిగిన సదభిప్రాయం అంతా పోయి పెళ్ళాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాఘవకు. ఇది ఇంకెవరినో ఉంచుకుంటుంది. అందుకే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు. ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను. ఇప్పుడు చేసే పని తెల్లవారినాకనే చెయ్యొచ్చు అనుకుని రాఘవ మళ్లీ నడుము వాల్చాడు. తెల్లవారింది. రాజన్న ఇంటి వాకిలి తెరుచుకుంది. ఒక యువకుడు, వాడి వెనుకగా రాఘవ భార్య వచ్చారు. యువకుడు వెనక్కి తిరిగి, వంట భయం వద్దులే అమ్మా. పొలం నుంచి చిక్కులు తెస్తాను. మనం తిని ఆ వర్తకుడికి కూడా కడుపు నిండా తిండి పెడదాము. వాడు తన కొడుకేనని తెలియగానే రాఘవ నిశ్చేష్టుడై తల పట్టుకుని, నాకు కొడుకున్నాడా? నేను నిన్న రాత్రి ఎంత పెద్ద తప్పు చేయబోయాను అనుకుని తన కొడుకు దగ్గరకు వెళ్ళి, నువ్వు నా కొడుకువా? నువ్వు ఇంత పెద్దవాడివయ్యావా? నాన్న, నేను వర్తకుణ్ణి కాదు, మీ నాన్న రాఘవను.
సీత భర్తను చూసి సంతోషంతో, ఏమండి, మీరా? నా కళ్ళ ముందు నన్ను మోసం చేయడానికొచ్చారా? మీరు నన్ను వదిలి వెళ్ళి 20 ఏళ్లయ్యింది. మీరు ఎంత కష్టపడ్డారో. నేను మిమ్మల్ని నిన్న రాత్రి గుర్తించలేకపోయాను. వీడు మన కొడుకు రాముడు. నాన్న, మీరే నా నాన్నగారు రాఘవ్ కదా? 20 ఏళ్లుగా మా అమ్మ మీకోసం ఎదురు చూస్తోంది. అవును నాన్న, నేను నీ తండ్రిని. అవును నాన్న, నేనే నీ తండ్రిని. మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. రాఘవ తన కొడుకును భార్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో అంజమ్మ, వెంకట్రావు కూడా బయటికి వచ్చారు. నాయనా రాఘవా, నువ్వు తిరిగి వచ్చావు. మా కష్టాలు తీరాయి. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. రాఘవ అనుకున్నట్టు 20 ఏళ్లకు లక్షాధికారి తిరిగి వచ్చాడని తెలిసి సీత, కొడుకు రాముడు పట్టరాని ఆనందం పొందారు. రాఘవ యజమాని ఇచ్చిన సలహాల సహాయంతో తెలివిగా వ్యవహరించి పట్నంలో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ 3 సలహాల వల్లే అతను ప్రతి ప్రమాదాన్ని, ప్రతి కష్టాన్ని దాటి విజయం సాధించాడు. రాఘవ, సీత, వారి కొడుకు రాముడు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించారు. కథ నీతి: నిజమైన జ్ఞానం డబ్బు కంటే విలువైంది. అది నీ ప్రాణాన్ని, కుటుంబాన్ని కాపాడుతుంది. కోపంతో నిర్ణయం తీసుకోవడం కంటే సహనంతో వేచి ఉండడమే శ్రేయస్కరం. అడ్డదారులు ఎప్పుడూ ప్రమాదకరమే. నీతి తప్పిన మార్గాలు చివరికి నష్టాన్నే మిగులుస్తాయి.